20 మంది నిషేధిత సిపిఎం మావోయిస్టు పార్టీ 8 మంది మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీసులు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టులకు 25,000 రూపాయల చెక్కును అందించిన ఎస్పీ. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్ అందిస్తాడు. హబీబ్, చెప్పండి. ములుగు జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఆపరేషన్ ఖగార్ పేరుతో కర్రెగుట్టలో కేంద్ర బలగాలు జరిపిన దాడిలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరో పోలీసులు తనిఖీలో భాగంగా 20 మంది అరెస్టు అయ్యారు. వారి నుండి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోరుకన్నా ఊరు మిన్న గట్టి సత్ఫలితాలు ఇస్తుందని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఏమి సాధిస్తారు? చావు తప్ప. మీరు లొంగి బాట వైపు జనజీవన స్రవంతిలో కలవండి. మీ మీద ఏం రివార్డు ఉన్నా 24 గంటల్లో మీ అకౌంట్లో వేస్తాము. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే వారి రివార్డు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేసి వారికి పునరావాసం కూడా అందిస్తామని చెప్పారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. కర్రెగుట్ట ఫారెస్ట్ ఏరియా అనేది ములుగు జిల్లాలో వెంకటాపురం, పేరూరు, వాజేడు పిఎస్ లిమిట్స్లో కొంత భాగం ఉంటే మేజర్ పార్ట్ అనేది బీజాపూర్ జిల్లా ఊసూరు అండ్ ఎల్మిడి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఈ కర్రెగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిలా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసీలు కానీ ఎవరు కూడా కర్రెగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్, కర్రెగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ వీ హ్యావ్ స్ట్రెంథెన్డ్ అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద నెసెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు డిస్ట్రిక్ట్. సో దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి డీటెయిల్స్కి వెళ్తే కుంజం లక్క బెటాలియన్లో పనిచేస్తాడు. ఈయన డిప్యూటీ కమాండర్, ఏసీఎం ర్యాంక్. మరిగల సుమతి కలిమెల ఎల్ఓఎస్ కమాండర్, ఏసీఎం ర్యాంక్. మడకం కోసి 10th ప్లటూన్ పార్టీ మెంబర్. కోడియం జోగి సౌత్ బస్తర్ పార్టీ మెంబర్. మడవి సీమ బెటాలియన్ 2nd కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ముసకి రంజు ఉసూర్ ఎల్ఓఎస్ పార్టీ మెంబర్. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా 2nd సిఆర్సి 2nd ప్లటూన్ బి సెక్షన్ కమాండర్, డిబిసిఎం ర్యాంక్. సోడి ఉంగి గంగులూరు ఏరియా కమిటీ 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకటి కట్టం జోగా 1st కంపెనీ ఏ సెక్షన్ డిప్యూటీ కమాండర్, ఏసీఎం ర్యాంక్. పూణెం భీమే 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. నూపా గంగి 2nd కంపెనీ బి సెక్షన్ పార్టీ మెంబర్. కేమిలా సన్నీ 1st ప్లటూన్ సెక్షన్ ఏ పార్టీ మెంబర్. ఉయికే మాసా బెటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. కోడియం లక్క 1st కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ఉండం సోమ్డు హెడ్ క్వార్టర్ కంపెనీ పార్టీ మెంబర్ ఏ సెక్షన్. వీళ్ళందరూ కూడా
చాలా సంవత్సరాల నుంచి సిపిఎం మావోయిస్ట్ క్యాడర్లో సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పని